గుంటూరు జీటీ రోడ్లోని శుభం హోటల్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటల్లో కాళ్లతో మసాలా తొక్కుతున్నారంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే తనిఖీలు చేసినట్టుగా అసిస్టెంట్ కమిషనర్ పూర్ణచంద్రరావు తెలియజేశారు. ఇక మెషిన్ పాడవడంతో కాళ్లతో తొక్కారని, తర్వాత మసాలా పారవేసినట్టుగా హోటల్లో యజమాని చెప్పారని అన్నారు. ఇక నిర్లక్ష్యంగా ఉండడంతో నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇక ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినటువంటి ఆహారాన్ని సర్వ్ చేయవద్దని సూచించినట్టుగా అధికారులు వివరాలు వెల్లడించారు. ఎన్నాళ్ళు వచ్చింది ఆ రోజు దాగిపోవడం వల్ల తెలియక అక్కడికి టెంపరీ వర్క్ తెలియక ఆ రోజు అది మెటీరియల్ పడేసాను వేస్ట్ దగ్గర ఎక్కడ పడతారు వాష్ వచ్చిందండి ఇక పడేసింది చుట్టుకుంటాను సార్. ఇప్పుడు అక్కడ వేడికి ఉంటే చదివి కొంచెం అడగరు కదా. ఎప్పుడు తెచ్చినాయి? ఇప్పుడు తెచ్చినాయి సార్. ఇవన్నీ ఎప్పుడు దాకా వస్తుంది? ఇవాళ వాడేస్తాం సార్. బిర్యానీ తీసుకుని ఎలాంటి మెజర్మెంట్స్ ఏంటి ఎలిమెంట్ పైన కూడా అలాగే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సార్లో రవ్వ ఉందా లేదా అనేది తెలిసిపోతాం. కమిషనర్ జరుగుతున్నటువంటి వీడియోలు కానీ అధికారులు అయితే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తనిఖీలు అయితే చదవడం పరిస్థితి
గత 2 రోజుల నుంచి ఒక సబ్జెక్టు స్క్రోల్ అవుతూ ఉంది. దాని నిమిత్తం ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే నేను ఇన్స్పెక్ట్ చేశాను. వాస్తవంగా ఏంటంటే నేను ఏ హోటల్ ఇన్స్పెక్ట్ చేసినా ఫస్ట్ వచ్చేది డీ ఫ్రీజర్ల దగ్గరికి. డీ ఫ్రీజర్లో ఏం పెడుతున్నారు, ఏంటి, వాళ్ళ కిచెన్ ఎట్లా ఉంది, యుటెన్సిల్స్ ఎట్లా ఉన్నాయి, హైజీన్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది వెరిఫై చేస్తాను. తర్వాత స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు మనం తయారు చేసే ఆహార పదార్థాలు ఇంగ్రీడియంట్స్ మసాలాలు, ఈ హోటల్ ఏంటంటే మసాలాలు ఎట్లా ఉన్నాయి, మసాలాలు ఏంటంటే అల్లం, వెల్లుల్లి, తర్వాత యాలకులు, జీలకర్ర, గసగసాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా స్టాక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎనాలిసిస్ పంపిస్తూ ఉన్నాం. తర్వాత వీళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే అల్లం వాళ్ళ మిషన్ చెడిపోవడం వల్ల మేము ఇట్లా చేసామని చెప్తున్నారు. ఏదో కాళ్ళతో దొక్కుతున్నారు ఏందా అని అడిగితే మేము అది వర్కర్ తెలియజేసామంటే అది మేము డిస్ట్రాయ్ చేసామని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అవి జెన్యూన్ ఫోటోలా కాదా అనేది మేము చూసి మేము ఇమీడియట్గా నోటీస్ ఇస్తాం. నెగ్లిజెన్సీ ఏదైనా కానీ వాడినా వాడకపోయినా నెగ్లిజెన్సీ కాబట్టి దానికి నోటీస్ ఇస్తున్నాము. అది జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టడం జరుగుద్ది. ఎనాలిసిస్ నిమిత్తం శాంపిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. కలర్స్ ఏదైనా ఉన్నాయి. యాక్చువల్ కలర్స్ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. చైనా సాల్ట్ మెయిన్ మీ ద్వారా తెలియజేసింది మోనోసోడియం గ్లూటమేట్ అంటారు. చైనా సాల్ట్ కూడా ఎక్కడ వాడుతున్నట్టు కనపడలేదు. తర్వాత మేము హాల్ అంతా చెక్ చేసాము. కిచెన్ కూడా ఏంటంటే కొంచెం హైజీన్ కండిషన్స్ బాగాలేదు. దానికి నోటీస్ ఇస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాం. దానికి కనుక 15 రోజుల్లో ఆయన మనం చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అయిపోతే మాత్రం లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుద్ది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఈయనకు కాదు ఎవరికైనా సరే ఇట్లాంటి ఈయన కండిషన్స్ జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇమీడియట్గా లైసెన్స్ సస్పెండ్ చేయడానికి ఎప్పుడు వెనకాడం. కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మేము ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఓనర్ రాగానే డీ ఫ్రీజర్ చూసుకోండి, దాంట్లో రాత్రి కలిసి మూటలు ఏదైనా వర్కర్ ఏదైనా పెడితే తీసేసేయండి. ఎవరికి కూడా పబ్లిక్కి నిలవండిన ఆహార పదార్థాలు, వండిన పదార్థాలు రిఫ్రిజిరేట్ చేయొద్దు, సర్వ్ చేయొద్దు. పైపొచ్చి ఇది ఎండాకాలం ఇమీడియట్గా పాడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గానే తయారు చేసి చేయమని చెప్పి మీ ద్వారా మేము హోటల్ యజమానులకి తెలియపరుస్తాం. చెప్పండి, అంటే సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మాత్రమే మీరు దాడులు చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. కాదండి, ఇప్పుడు రెగ్యులర్ తనిఖీలు ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ నెలలో ఉన్నాయి మిల్క్ 29 శాంపిల్ తీసాం, టీ పొడి కంప్లైంట్ టీ శాంపిల్ తీసాం, తర్వాత పప్పుల కంప్లైంట్ పప్పుల శాంపిల్ తీసాం. అంటే ప్రతిరోజు హోటల్ తనిఖీ చేయం కదా, అందుకే అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఉన్న స్టాఫ్తో అన్ని ట్రేడ్స్ కవర్ చేస్తూ ఉన్నాము. అది అవాస్తవం, ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తే తనిఖీ చేస్తా ఉన్నది అవాస్తవం. రెగ్యులర్గా రొటీన్గా చేస్తూ ఉన్నాం. కంప్లైంట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాం. అంటే తర్వాత దాడులు తనిఖీలు చేస్తున్నారు, తర్వాత యాక్షన్ అనేది ఉండట్లేదు అన్నది కూడా లేదండి. యాక్చువల్గా ఏంటంటే మనం బియాండ్ ది లా పోవాలి. ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ దాటిపోవడానికి వీల్లేదు. మన పరిధి ఎంతవరకు అంటే మనం శాంపిల్ తీస్తాం, ఎనాలిసిస్ పంపిస్తాం, నోటీస్ ఇస్తాం. కిచెన్ బాగోకపోతే ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. ఇంప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, మనం ప్రెమిసెస్ సీజర్ లేదు, హైజీన్ కండిషన్ లేకపోతే లోకల్ బాడీస్ పవర్స్ ఉంటుంది కానీ ప్రెమిసెస్ సీజర్ ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్లో ప్రెమిసెస్ సీజర్ లేదు కాబట్టి బియాండ్ ది లా ఎఫ్ఎస్ఎస్ఐ ఎక్కడ దాకా చెప్పింది అంతవరకే పనిచేయడం జరుగుతుంది.